హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇవన్నీ కూడా చెప్పాను కదా, పెళ్లి బట్టలతో బాగా బిజీగా ఉన్నాను, అందుకే వీడియోస్ కూడా చేయట్లేదని. వీడియోస్ అయితే చాలా రోజులు అవుతుంది నేను తీసి పోస్ట్ చేసి. వీళ్ళైనంత వరకు లైవే పెడుతున్నా, డైలీ ఒకటి. ఇంకా నిన్న మొన్న అయితే అసలు డైలీ లైవ్ కూడా పెట్టలేదు. అది ఎందుకు ఏంటనేది ముందు వీడియోస్లో మనం చెప్పుకుందాము. ప్రస్తుతానికైతే ఇవి ఫస్ట్ చూపించాను కదా, ఆ బట్టలన్నీ స్టిచ్చింగ్ అయిపోయినాయి అనమాట ఫస్ట్ స్టార్టింగ్లో. ఆ తర్వాత బ్లౌజ్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఆ బ్లౌజ్కి సంబంధించి శారీస్ ఉన్నాయి. ఆ శారీస్కి బట్టలకి లైనింగ్లు, ఫాళ్ళు, ఇంకా చాలా మెటీరియల్స్ అయితే తీసుకొచ్చుకోవాలి చీరాలు వెళ్ళి. అవన్నీ కూడా ముందు ముందు వీడియోస్లో చూపిస్తాను. ఇంకా ఇప్పుడైతే మాత్రం నేను 2 పడవల మీద కాలేస్తానంటారు చూడండి, అట్లాంటి టైప్ అనమాట. ఒక పక్క స్టిచ్చింగ్ చేస్తున్నాను, ఒక పక్క ఇచ్చి ఎలవడం కూడా నా డ్యూటీ. ఆ ఇచ్చి నేను ఎలవాలన్నమాట. కానీ మా వారే ఎలుసుకుంటున్నారు, ఎందుకంటే నేను బట్టలు బిజీగా ఉన్నాను కదా, అందుకని చెప్పేసి. ఇంకా ఇక్కడ కూర్చున్నానంటే నా పని అవ్వదు, ఇంకా అందుకని చెప్పేసి తను అది ఎలవడం అవసరం అయ్యేసరికి తను ఎలుసుకుంటున్నారు. కానీ పోగు తీసేయటం అవన్నీ కూడా నేనే చేయాలి. తను కొంచెం అక్కడ కూర్చొని ఎలుసుకుంటారు అంతే. ఎందుకంటే మళ్ళీ అన్నీ రాదు. ఆ పట్టించి అనేది చాలా కష్టం. అని పట్టుకొని అని తీసుకొని దాంట్లోంచి పోగు తీసుకోవాలన్నమాట. పోగు ఏదన్నా కొంచెం తప్పుపోయినా కూడా ఇచ్చి మొత్తం కూడా ఖరాబ్ అయిపోద్ది. ఎంత ఖరాబ్ అయిపోద్ది అంటే, మొన్న నాకు ఇచ్చేసారు, అది వచ్చేసి ఈరోజు మధ్యాహ్నం వేస్తే రేపు మధ్యాహ్నానికి ఆ ఇచ్చి అయితే అయిపోయింది. అందుకని అట్లా తను నాతో అవసరం లేకుండా తనే వేసుకున్నారనమాట ఇచ్చి. ఆ ఇచ్చి అయితే మాత్రం 2 days వెలిసారు. అందుకని చెప్పి ఈసారి మాత్రం ఇచ్చి నేను వేసి పోగు తీసిస్తే తను వెలుసుకుంటారు. పోగు తీయటం కూడా తను తీసుకుంటారు, కానీ అంత పర్ఫెక్ట్గా రాదనమాట. నేను చుట్టినంత కరెక్ట్గా తనకైతే రాదు. అందుకని చెప్పేసి మనం కంపల్సరీ దాన్ని ఒకవైపు అటు చూస్తూ ఉండాలి, ఒక పక్క ఇటు పక్క ఈ పని చేసుకుంటూ ఉండాలి. ఇంకా చీరాలు వెళ్ళి కొన్ని అయితే తీసుకొచ్చుకున్నాను, లైనింగ్లు, ఫాల్స్ అవన్నీ తీసుకొచ్చుకున్నాం. మగ్గం వర్క్ దగ్గర ఇచ్చానని చెప్పాను ముందు వీడియోస్లో. అట్లానే కంప్యూటర్ వర్క్ దగ్గర ఇచ్చేసి వస్తా ఈ ఫాల్స్, లైనింగ్స్ అన్నీ తీసుకొచ్చుకున్నా. ఈ ఫాల్ ఏంటంటే కంచి బార్డర్లకి పెద్ద ఫాల్ వేస్తాం కదా, అవి ఓన్లీ చీరాలని దొరుకుతాయి, మాకు ఇక్కడ దగ్గరలో దొరకవు. వాటి కోసం ప్రత్యేకంగా వెళ్తాను. ఈ కొంచెం కాస్ట్లీ శారీస్ వచ్చినాయి అంటే వాళ్ళని అడుగుతాను అనమాట, మీకు ఇప్పుడు చిన్న ఫాల్ కావాలా లేదంటే పెద్ద ఫాల్ కావాలంటే చాలామంది పెద్ద ఫాల్ వేయమని అడుగుతారు, కొంతమంది చిన్న ఫాల్. కొంతమంది ఏంటంటే బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, బ్లౌజ్ పీస్, లైనింగ్ పీసు అట్లా ఇంట్లో ఏమన్నా కొంచెం మ్యాచింగ్ అయ్యేలా ఉంటే అవి తెచ్చుకొని అంచు ఎంత ఉంటే అంత. నేను అంతకుముందు కూడా వీడియోస్లో చెప్పాను అట్లా వేస్తానని చెప్పి, వీడియో కూడా ఉంది నేను ఎలా కట్ చేసుకుంటాను. 14 అంగుళాలు ఫాల్ కూడా వేసాను అనమాట. కొంతమంది ఎంత అంచు ఉంటే అంత, బార్డర్ ఎంత ఉంటే అంత పెద్ద ఫాల్ వేయమని బ్లౌజ్ పీస్ తెచ్చుకుంటారు. మనకి కస్టమర్స్ ఎలా అడిగితే అలా స్టిచ్చింగ్ చేయటమే కదా, మన ఇష్టం ఏమి ఉండదు. ఇంకా కొంతమంది అయితే ఎందుకు మాకు బ్లౌజ్ వద్దులే ఫాల్ తీసుకొచ్చేయమంటారు, కొంతమంది చిన్న ఫాల్. ఇప్పుడు మనకి తెలిసి 3 వేరియేషన్స్ ఉంటాయి ఫాళ్ళు. ఒకటి జాన్ పైన ఉండిద్ది, ఇంకొంచెం తక్కువ ఒకటి, ఇంకా బెల్ట్ రిబ్బన్ ఫాల్ అంటారు కదా, అది మరీ 3 ఏళ్ళు అంత వెడల్పే ఉండిద్ది. మాకు చిన్న ఫాల్లే దొరుకుతాయి, మీడియం సైజు కూడా దొరకవు. ఈ పెద్ద సైజు వాటికి, మీడియం సైజు వాటికి నేను చీరాలు వెళ్ళి తీసుకొచ్చుకోవాల్సిందే. ఇక్కడ వీళ్ళు ఎల్బో హ్యాండ్స్ పెట్టి బుట్ట, అంటే ఇప్పుడు పఫ్ హ్యాండ్ అని వస్తుంది కదా, నేను బ్లౌజ్ కుట్టే చూపిస్తాను. సింపుల్ అంటే కటింగు, స్టిచ్చింగ్ అవన్నీ ఏం పెట్టలేదు, కానీ బ్లౌజ్ చూపిస్తాను స్టిచ్చింగ్ చేశాక. నేను ఎందుకంటే ఈ వీడియో తీసినప్పుడు తర్వాత కూడా మనం వీడియోలు ఎడిటింగ్లకి, పోస్టింగ్లకి టైం లేదు కదా, ఎందుకు వీడియో తీసినా వేస్ట్ అయిపోద్దని కొన్ని అయితే తీసాను, కొన్ని అయితే అన్నీ తీయలేదన్నమాట. మళ్ళీ మనకి టైం కుదిరిద్దా లేదా, వీలైనంత వరకు లైవ్ పెట్టేసేద్దాము రోజుకొకటి అని చెప్పేసి ఈ వారం రోజులు. తర్వాత మళ్ళీ మన వీడియోస్ కంటిన్యూ అవుతాయి. లైవ్ కరెక్ట్గా పెడతానో లేదో తెలియదు, కానీ వీడియోస్ అయితే కంటిన్యూ అవుతుంటాయి అన్నమాట. ఫాల్ ఎంత ఉందో అంత, ఇది 1.5 మీటర్ తెప్పించాను అనమాట. లైనింగ్ పఫ్ హ్యాండ్స్ కదా, మళ్ళీ మా ఎల్బో హ్యాండ్స్కి 1 మీటర్ పడుతుంది. ఆ పఫ్ హ్యాండ్కి ఏంటంటే మళ్ళీ ఎక్కువ పడుతుంది కదా, అందుకని చెప్పేసి దాంట్లో క్లాత్ ఉంటే దాన్ని కట్ చేసి ఫాల్ కింద వేస్తాను అనమాట. క్లాత్ వేస్ట్ చేసేది ఎందుకు, వాళ్ళ కస్టమర్ శారీస్కి కదా, కానీ దానికి కూడా ఫాల్ తీసుకొచ్చాను. ఫాల్ అంటే వేరే వాళ్ళకి వేసేయచ్చు, కానీ మనం ఇంకా క్లాత్ వేస్ట్ చేసేది ఎందుకని వాళ్ళకే
ఫాల్ వేసేస్తున్నాను బ్లౌజు అండ్ ఫాల్ మొత్తం 1.5 మీటర్ క్లాత్లో వేసేసాను. ఇవి వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజులు ఇచ్చానని చెప్పాను కదా, వీడియోస్ అక్కడ కొంచెం తీసానండి. ఎందుకంటే చెప్తున్నాను కదా మళ్ళీ మనం పోస్ట్ చేస్తామా, ఎందుకు మళ్ళీ వీడియోస్ తీసేది, అవన్నీ కూడా చాలా అయిపోతాయి, ఇంకా ఎప్పుడు ఉండవు కదా ఫ్రెష్గా వీడియోస్ అని నేను లాస్ట్ టైం పెళ్ళి వీడియోస్ కూడా అట్లానే తీసానని చెప్పి ఈసారి మళ్ళీ వద్దు కాదనుకుంటే వీడియోస్ తీసాను. మగ్గం వర్క్ బ్లౌజు ఇచ్చాం కదా, వీళ్ళు 2 డేస్లో మనకి ఇచ్చేసారనమాట. నేను 5 డేస్కి అడిగాను, ఈరోజు ఇచ్చొచ్చాను, ఎల్లుండి కల్లా మనకి బ్లౌజ్ రెడీ చేసి ఇచ్చారు. ఇవి 2 అదైతే ముందు రోజు సాయంత్రమే అయిపోయిందని కాల్ చేశారు, కానీ నేను ఆ రోజు వెళ్ళలేదు. తర్వాత రోజు మరుసటి రోజు వెళ్ళినప్పుడు, మరుసటి రోజు ఇంకా చీరాలు వెళ్ళే పని ఉంటే అప్పుడు వస్తా తీసుకొచ్చుకున్నాను. ఈ 2 బ్లౌజులు అయితే ఫినిష్ అయిపోయినాయి, ఒక 3 డేస్లో ఫినిష్ అయిపోయినాయి, మనకి ఇచ్చేసారనమాట. ఇంకొక బ్లౌజ్ ఉంది, అదైతే వాళ్ళు ఈ 2 స్టిచ్చింగ్ చేసుకుంటా ఉండండి అంటే మనకి టైం లేదు, మ్యారేజ్కి ఈ బ్లౌజులన్నీ స్టిచ్చింగ్ చేయడానికి టైం లేదు. వాళ్ళని వెంటనే ఇస్తే నేను మళ్ళీ ఫినిష్ చేసి ఇచ్చేయాలన్నమాట. ఇంకొక బ్లౌజ్ ఉంది, ఈ 2 స్టిచ్ చేసుకుంటా ఉండండి, నేను మళ్ళీ అవి కూడా ఇస్తానని. కంప్యూటర్ వర్క్ దగ్గర మాత్రం కొంచెం లేట్ అయినాయి బ్లౌజులు. ఆ కంప్యూటర్ వర్క్ దగ్గర అయితే మనకు రాలేదు. నేను అసలు ఫస్ట్ అవి వస్తాయి, ఇవి లేట్గా వస్తాయి అనుకున్నాను, ఎందుకంటే అది మెషిన్ మీద కదా, ఇదంటే చేతితో చేయాలి. అది కాక ఇక్కడ చేసేది అతను ఒక్కడే అనమాట. మీకు కావాలంటే అర్జెంటుగా కావాలంటే నేను మనిషిని పెట్టుకోవాలి, మనిషిని పెట్టుకొని చేపిస్తానని చెప్పారు. అట్లానే చేపించి మనకి టయానికి ఫినిష్ చేసి అయితే ఇచ్చారు. ఈ బ్లౌజులు ఇప్పుడు వీటికి లైనింగ్లు అన్నీ తీసుకొచ్చుకున్నాను కదా చీరాలు వెళ్ళి, ఆ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసేసాను. అది చూస్తాను స్టిచ్చింగ్ చేశాక, ఇంకా అంతా అయిపోయాక చూపిద్దాంలే అని చెప్పేసి. ఇగో చూడండి, ఇవన్నీ కూడా చీరాల్లో వస్తా ఇవన్నీ తీసుకొచ్చుకున్నాను అనమాట. స్కేలు ఇవన్నీ నా దగ్గర లేవు, నేను అన్నీ చేత్తోనే గీసుకుంటాను. 6 లాగా ఉండిద్ది కదా కరువు స్కేలు, అదైతే మాత్రం ఎప్పుడో తీసుకున్నాను, కానీ అది కూడా ఫస్ట్లో వాడేదాన్ని కాదు, ఇట్లానే ఫోనుల్లో చూసి వాడుతున్నారు కదా ఈజీగా ఉండిద్దని తీసుకున్నాను, మనకి చేత్తో అలవాటు. ఇవి వచ్చేసి పెట్టికోట్ బటన్స్ అంట, మనకి షోల్డర్స్ జారుతూ ఉంటే ఫిట్ చేసుకుంటే జారవంట. ఎందుకంటే మగ్గం వర్క్ బ్లౌజులు కదా, వాళ్ళు నెక్కులు పెద్ద ఇస్తుంటారు వాటికి. ఇవి చూడండి, ఇవి వచ్చేసి హ్యాంగింగ్స్ కోసం నేను హడావిడిగా తీసుకుని షాప్లో జనం ఉన్నారు, ఆవిడ చూసుకోలేదనమాట. ఒకటి కలరు చేంజ్, హైట్ కూడా కొంచెం తక్కువ అనమాట, 2 కలర్స్ ఇచ్చారు, అవి మళ్ళీ వెళ్ళి మార్చుకోవాలి. వెంటనే అవి చూడంగానే వాళ్ళకి పిక్ పెట్టాను అనమాట, ఇట్లా మార్నింగ్ మళ్ళీ మన దగ్గర మార్ని అనుకోకూడదు కదా, చాలామంది తీసుకెళ్తుంటారు, మనం ఒక్కళ్ళమే కస్టమర్స్ కాదు కదా వాళ్ళకి కూడా, అందుకని వెంటనే వాళ్ళకి పిక్ పెట్టాను ఇట్లా మార్ని అని చెప్పేసి. మరుసటి రోజు వచ్చి మార్చుకోమన్నారు. ఇంకా ఈ హ్యాంగింగ్స్ కూడా తీసుకొచ్చాను చూడండి. వాళ్ళు అన్నిటికీ హ్యాంగింగ్స్ వద్దన్నారు అనమాట, స్టిచ్చింగ్ చేయమన్నారు కొన్నిటికి. అంటే మనం హ్యాంగింగ్స్ స్టిచ్చింగ్ చేస్తాం కదా క్లాత్, అవి కొన్ని అయితే ఇంకా ఈ 3 బ్లౌజులకి మగ్గం వర్క్ బ్లౌజులకే ఇంకా హ్యాంగింగ్స్ ఏమన్నారు, వాటి వరకే తీసుకొచ్చాను ఈ 3 జతలు. అవి ఒక మార్చుకోవాలి. ఇంక ఈ 2 ఓకే. ఇంక ఉక్స్ ప్యాకెట్ అయితే నేను 555 వాడతాను, తెలుసు కదా మీకు, అదే. ఇంకా పైపింగ్ థ్రెడ్ కూడా ఈ మధ్య కొంచెం అందరు పైపింగ్ అడుగుతారు, మోడల్స్ వద్దు పైపింగ్ కావాలని చెప్పేసి. ఇదనమాట 3వ బ్లౌజ్. 2 బ్లౌజులు చూపించా కదా, ఇది ఇంకా ఇతనే వర్క్ చేసేది మా షాపు. ఇట్లా యూట్యూబ్ ఛానల్ ఉంది, వీడియో తీసుకొచ్చి అంటే తీయక్క నన్ను కూడా చూపించు, ఇంకా నా దగ్గరికి కూడా కస్టమర్స్ పెరుగుతారు కదా, మనకి ఇక్కడ దగ్గరే నా వీడియోస్ మన లోకల్లో చూస్తున్నట్టయితే తన దగ్గర చేయించుకోవచ్చు అని నాకు కూడా చెప్పక్క అని చెప్పి నన్ను కూడా తీయి, మా షాప్ కూడా తీయని అన్నారు. సరే అని షాప్ అంతా తీయలేదు, ఇప్పుడు వేరే అతన్ని పెట్టి చేయించుకుంటున్నారన్నా కదా, మ్యారేజ్ అదే పెళ్ళిళ్ళ సీజన్ కదా వాళ్ళకి. ఇప్పుడు మేము 2 బ్లౌజులు చేయించాం కదా, అది చూసి మా అక్క ఈ బ్లౌజ్ ఆర్డర్ వచ్చిందక్క, ఇప్పుడు మేము స్టిచ్చింగ్ చేసేది అని చెప్పి చెప్తున్నారు అతను. ఇదైతే మాత్రం నాకు వర్క్ భలే నచ్చింది, మీకు కూడా చూపిస్తామని నేనైతే వీడియో తీసుకొని వచ్చాను. వీడియో నచ్చినట్టు